హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఇది శుక్రవారం రోజు వీడియో అండి, అంటే కార్తీక పౌర్ణమి రోజు వీడియో. ఉదయాన్నే లేవగానే నా పని ఇదేనండి. చీపురు పట్టుకోవడం, చిమ్మడం, కడిగిందే కడుక్కోవడం, శుభ్రం చేసుకోవడం అని పొద్దాక పూజ సామాను రాత్రి కడుక్కున్నానండి. కడిగి ఆరబెట్టుకున్నాను. పిల్లలు చూస్తే టైం 5:30 అయిందండి, ఇంకా లెగవలేదు. గుడికేమో టైం అయింది. నేను ఇళ్ళని కడిగేసి చిమ్మేసానండి. బయట కూడా కడిగానండి. ముగ్గు అయితే వేయడం స్టార్ట్ చేశానండి. స్టాండ్ ఏమో వెనకమాల ఉంది, అందుకని ఫోన్ చేత్తో పట్టుకొని ముగ్గేస్తున్నానండి. 11 చుక్కలు సరిచుక్క ఒకటి వచ్చిందాకండి ముగ్గు. పెద్దగా ముగ్గులు ఏమి రావండి, సింపుల్గా చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటాను. బోర్డర్స్ కూడా పెద్దగా రావండి. ఫైనల్గా ముగ్గు అయితే ఫినిష్ అయింది. ఇంట్లోకి వచ్చి దీపారాధన స్టార్ట్ చేశానండి. దీపారాధన చేసుకున్నానండి. పటాలకు కూడా నిండుగా పూలు అవి పెట్టుకొని అలంకరించుకున్నాను. తర్వాత బయట కూడా తులసి కోట దగ్గర పూలతో చిన్న చిన్నగా డెకరేషన్ చేసుకున్నానండి. తర్వాత ఇంట్లో బయట కూడా పూజ అయితే అయిపోయిందండి. 365 ఒత్తులు ఎగిలిచ్చామండి. ఇంట్లో తెల్లవారుజామునే పూజ చేసుకుంటే ఎంతో మనసు ప్రశాంతంగా ఉండిద్దండి. నాకు చాలా ఇష్టం అండి ఇంట్లో తెల్లవారుజామున పూజ చేసుకుంటే. 365 అయితే ఒత్తులు ఎగిలిచ్చామండి. ఎగిలిచ్చి అది ఆరిపోయిందాహా మనం ఎక్కడికి వెళ్ళకూడదండి, అక్కడే నుంచోవాలి. నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అండి. మెయిన్గా పౌర్ణమి అంటే చాలా ఇష్టం అండి. తర్వాత గుడికైతే బయలుదేరాము. గుడికైతే వచ్చామండి. గుడిలో కూడా 365 ఒత్తులు ఎగిలిద్దాం అనుకున్నామండి. జనం చూడండి ఎంత రష్గా ఉందో. ఫైనల్గా గుడిలో కూడా దర్శనం చేసుకొని 365 ఒత్తులు ఎగిలిచ్చామండి. గుడిలో మా వారు ఎగిలిచ్చారండి. తర్వాత ఇంటికి వచ్చేసి పిల్లలకి టైం అయిందండి, 6:30 అయింది. స్పీడ్గా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేద్దామని దిబ్బ రొట్టెలు వేస్తున్నానండి. ఇది మినపప్పు ఇడ్లీ రవ్వ అండి. 2 నైట్ నానబెట్టుకోవాలి. ఉదయాన్నే మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. దాంట్లో కొద్ది పచ్చిమిరకాయలు, పెద్దలపాలు వేసుకుంటే టేస్ట్ బాగుండిద్దండి. 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి, బాగుండిద్దండి టేస్ట్. తర్వాత పిల్లలు వెళ్ళిపోయారండి. పిల్లలు వెళ్ళిపోయినాక పని స్టార్ట్ చేసుకుంటానండి. తర్వాత కిచెన్ రూమ్ అంతా శుభ్రం చేసుకున్నానండి. తర్వాత బెడ్రూమ్ కూడా అన్నీ సర్దుకున్నాను, చిమ్మేసానండి. ఉదయాన్నే లేవగానేనండి బకెట్లో సరిపేసి మా బట్టలు వేరుగా, పిల్లల బట్టలు వేరుగా నానబెట్టుకుంటానండి. ఎక్కువ పిల్లల బట్టలు ఎక్కువ ఉంటాయండి మాకు. మా బట్టలు చాలా తక్కువ అండి. బాపట్ల సూర్యలంక బీచ్ బాగుండిద్దండి, మాకు చాలా దగ్గర. పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదని వెళ్దాం అనుకున్నామండి. ఉదయాన్నే 6ంటికి వర్షం పడిందండి. పౌర్ణమి రోజు స్నానం చేస్తే చాలా మంచిదండి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళగానే వర్షం అయితే ఆగిపోయిందండి. వర్షంగానే రాకపోతే బీచ్కి వెళ్ళేవాళ్ళమేనండి. పిల్లల కోరిక నెరవేరినట్టుండేది. మేము సబ్బులు సరుపులు అన్నీ అయిపోయినాయండి. ఆర్మీ క్యాంటీన్కి వెళ్ళి సబ్బులు సరుపులు పేస్ట్లు అవి ఏమి లేవండి, తీసుకొని వద్దాం అనుకున్నాము. కానీ వర్షం ప్లాన్ అంతా చెడిపోయిందండి. సబ్బు సరుపు ఎక్కువ వేయడం వల్ల అండి నురగ ఎక్కువగా ఉండిద్ది. ఎక్కువ నీళ్ళలో బాగా జాడించుకోవాలండి, అప్పుడే ఆ నురగంతా పోయి బట్టలు శుభ్రంగా ఉంటాయి. బట్టలు తోడడం ఒక ఎత్తు అయితే ఆరేయడం ఒక ఎత్తు అండి. మాకు ఈ సైడ్ని ఎండరాదండి, నేడే అంతా. పిల్లల బట్టలు ఏమో చాలా మందంగా ఉంటాయండి, ఆరవండి గంగ. మళ్ళీ ఆరిపోతే నెక్స్ట్ డేకి స్కూల్కి యూనిఫామ్ ఇబ్బంది అయిందండి. ఎక్కడైతే ఎండ వస్తుందో చూసి ఆ బట్టలన్నీ ఆరేసుకోవాలండి. బట్టలు అయితే ఉతకడం కష్టంగానండి, ఆరేయడం నాకు చాలా ఇష్టం అండి. చక్కగా నీట్గా బట్టలు అయితే ఆరేస్తానండి. చూడండి బట్టలు చూడడానికి ఎలా ఉండయో. ఫైనల్గా అన్నీ చిమ్ముకొని కడిగేసి బట్టలు అంట్లయితే అయిపోయినాయండి. స్కూల్కి వెళ్ళినాకైతే ఇలా చేసుకుంటానండి పని. ఫైనల్గా పని అయితే కంప్లీట్ అయిందండి. మన ఛానల్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.